వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్. ఏజెన్సీలో గంజాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న స్మగ్లర్లు గంజాని వినూత్న రీతిలో తరలిస్తూ ఉన్నారు. బోర్డర్ దాటిస్తే చాలు కోట్లు వచ్చేస్తాయి అనే రీతిలో గుట్టుచప్పుడు కాకుండా గంజాని అక్రమంగా తరలిస్తున్న వారిపై చింతూరు ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా పక్క నిఘాతో గంజాయి అక్రమార్కుల ఆటలు కట్ చేస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో గంజాయి రవాణాను పోలీసులు పక్క సమాచారంతో చెక్ పెడుతున్నారు. గంజాయిని నిర్మూలించడం కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్లో భాగంగా కూనవరం మండలం జగ్గవరం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఒరిస్సా MV-81 నుండి హర్యానాకు WB-57D 7843 అనే లారీని ఆపి తనిఖీ చేయించగా అల్యూమినియం మట్టి క్రింద దాచిన సుమారుగా 50 లక్షలు విలువ చేసే 1000 కేజీల గంజాయిని ఎస్ఐ లతాశ్రీ స్వాధీనం చేసుకున్నారు. లారీలో గంజాయిని తరలిసిన పశ్చిమ బెంగాల్కు చెందిన సహలాం షేక్, అఖ్తర్ షేక్లను ఒరిస్సాకు చెందిన సమాల్ దేవ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎడపాక సే కన్నపరాజ్ తెలిపారు. ఓకే, మనకి ఈరోజు అంటే 11/12/24 మధ్యాహ్నం నుండి మనకి ఖచ్చితంగా గంజాయి అనేది మనకి పైనుంచి రవాణా జరుగుతుందన్న ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మీద మన కోనవరం ఎస్ఐ గారు, వారి సిబ్బంది, అలాగే ఈ గంజాయిని ఏదైతే మనం చెక్ చేయడానికి ఏదైనా గెజిట్ ఆఫీసర్ కూడా మనకి ప్రజెంట్లో ఉండాలి కాబట్టి మన లోకల్ MRO గారిని మీడియాట్స్తో మనకి వెహికల్ చెకింగ్ మన జగ్గవరం జంక్షన్లో చేస్తుండగా జగ్గవరం జంక్షన్ చేస్తున్న సుమారు 3 ఆ టైంలో మనకి WB-57D 7843 అనే లారీ ట్రక్ అనేది మనకి ఆ జంక్షన్లోకి రావడం జరిగింది. ఆ జంక్షన్ దగ్గర అందులో మన 3 వ్యక్తుల్ని షేక్, అఖ్తర్ షేక్ వీళ్ళిద్దరు లారీ డ్రైవర్స్, అలాగే వెస్ట్ బెంగాల్ ఇద్దరిది, అలాగే 3వ వ్యక్తి వచ్చేసరికి సమాల్ దే, ఇతను మనకి MV-81 అని మన మోటు దగ్గరలో విలేజ్ అయింది. వీళ్ళ 3ని మన అదుపులో తీసుకుని వీళ్ళని విచారిస్తే ఈ సహలాం అలాగే అఖ్తర్ అనే వాళ్ళు కూడా వెస్ట్ బెంగాల్కి చెందిన వాళ్ళు. వీరి యొక్క ఓనర్స్ ఇస్లాం హుసేన్, వీళ్ళు ఈ లారీ యొక్క ఓనర్స్ అనమాట, పార్ట్నర్స్ కమ్ బ్రదర్స్. వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వెస్ట్ బెంగాల్లో రైస్ని లోడ్ చేసుకొని ఆ లోడ్ని మనకి కాకినాడలో అన్లోడ్ చేసి అక్కడి నుంచి మనకి వైజాగ్ వెళ్ళారు. వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఈ నెల 6వ తారీఖున ఏం చేశారంటే ఇల్యూమినైట్ శాండ్, అంటే మన భాషలో దాన్ని అల్యూమినియం సాయిల్ అంటున్నారు, కొంచెం బ్లాక్ సాయిల్ ఆ టైప్ది మనం అక్కడ లోడ్ చేయించుకొని అక్కడి నుంచి మనకి గంజాయిని ప్యాక్ చేసుకోవడానికి కోసం విజయనగరం, సాలూరు, జైపూర్, మన మల్కన్గిరి రోడ్డు ఏదైతే హైవే రోడ్డు ఉందో ఆ రోడ్లోకి వచ్చి మనకి మోటు దగ్గరలో ఈ MV-81 అనే విలేజ్ దగ్గరకు వచ్చి వాళ్ళు డ్రాప్ అయ్యారు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మన సప్లయర్, అక్కడ లోకల్ సప్లయర్ అయిన సమాల్ దే, ఇతనిది MV-81 విలేజ్. ఇతను గతంలో కూడా మనకి గంజాయి కేసులు ఉన్నాయి. ఆ కలిమేళ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంచెం గంజాయిని డిఫరెంట్ పర్సన్స్ దగ్గర అతను కొనుక్కొని ఇలా తక్కువ రేటు కొనడం, ఎక్కువ రేటుకి అమ్ముకోవడం ఇతనికి అలవాటు. ఇతనికి గతంలో కూడా గంజాయి కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో భాగంగానే గత కేసులో ముద్దాయి, మరి అలాగే అతనికి ఫ్రెండ్ అయినటువంటి షమీర్ ద్వారా, అంటే షమీర్ అంటే ఇతను యూపీ ఇతని ద్వారా వీళ్ళకి దినేష్ అనే వ్యక్తి హర్యానా నుంచి అతనికి సుమారు 1000 కేజీలు గంజాయి కావాలని అతను సమీర్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇతను సమీర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి ఆ 1000 కేజీల గంజాయిని సప్లై చేయడం కోసం ఇతను ఆర్డర్ తీసుకుంటే